మాతృదేవో భవ. అందరికి నమస్తే అండి. ఏపీడిఎస్సి 2024 కి సంబంధించి 6th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ స్టడీస్ అంటే స్కూల్ సిలబస్ అండి, ఇంటర్మీడియట్ సిలబస్ కాదు. ఇంటర్ సిలబస్ ను కూడా చూద్దాం. అయితే స్కూల్ సిలబస్ లో ముఖ్యమైన టాపిక్స్ చెప్పాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అందులో ప్రధానంగా మనము ఢిల్లీ సుల్తాన్లు చూద్దాం. ఖచ్చితంగా మార్పు వచ్చేటువంటి టాపిక్ లో ఢిల్లీ సుల్తాన్లు కూడా ఒక టాపిక్ అండి. ఈ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చూద్దాం. అయితే ఇది చరిత్ర కిందకి వస్తుంది, మనకు తెలుసు. మరి చరిత్ర అంటే ఏంటంటే గతం గురించి తెలుసుకోవడం. సింపుల్ గా చరిత్ర అంటే మనం ఏం చెప్పాలంటే గతం గురించి తెలుసుకోవడం. ఇక్కడ కేవలము 6th to 10th క్లాస్ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకే ఇస్తామండి. డెప్త్ ఇవ్వము. ఇన్ డెప్త్ ఇస్తే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము. సో చరిత్ర అంటే గతం గురించి తెలుసుకోవడం, గుర్తుపెట్టుకోవాలి. అయితే చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు మనకి ఎలా లభిస్తాయి? చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలుగా ఉంటాయి. చరిత్రకు సంబంధించిన ఆధారాలు ప్రధానంగా 2 రకాలు. అందులో ఒకటి ఏంటంటే పురావస్తు ఆధారాలు అంటారు, పురావస్తు ఆధారాలు అంటారు. 2 ఏంటంటే లిఖిత పూర్వక ఆధారాలు అని పిలుస్తారు, లేదా వాంగ్మయ ఆధారాలు అని కూడా పిలుస్తారు. ఇవి చరిత్రకు సంబంధించినటువంటి 2 రకాల ఆధారాలు. మరి పురావస్తు ఆధారాలు అంటే ఏంటి అంటే చరిత్రకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి ప్రక్రియలో మనకు లభించేటువంటి అక్కడ కట్టినటువంటి కట్టడాలు కావచ్చు, అక్కడ లభించేటువంటి వాళ్ళు ఉపయోగించినటువంటి రకరకాల బొమ్మలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి. వీటిని మనం పురావస్తు ఆధారాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత మనందరికీ తెలుసు. అక్కడ మనకు రకరకాల పట్టణాలు బయటపడ్డాయి. తర్వాత మహాస్నాన వాటికి బయటపడింది, మహాధాన్యాగారం ఒకటి బయటపడింది, రకరకాల బొమ్మలు, కంచుతో చేసినటువంటి నర్తకి బొమ్మలు, ఇవన్నీ కూడా మనకు పురావస్తు ఆధారాల కిందకి వస్తాయి. మరి లిఖిత పూర్వక ఆధారాలు అంటే ఏమొస్తాయ్యా అంటే లిఖిత పూర్వక ఆధారాలు అంటే ఈ చరిత్ర గురించి రాసినటువంటి పుస్తకాలు, బుక్స్ వస్తాయి ప్రధానంగా. అలాగే నాణెములు, ఆ కాల సంబంధించినటువంటి రాజులు వేసినటువంటి నాణెములు అనేటివి దీని కిందకి వస్తాయి. అలాగే శాసనాలు, ప్రధానంగా రాజులు ఆ కాలంలో వేసినటువంటి శాసనాలు, ఇలాంటివన్నీ కూడా మనకు లిఖిత పూర్వక ఆధారాల కిందకి వస్తాయి. మరి ఎందుకంటే ఇంట్రడక్షన్ అనేది ఉండాలి కాబట్టి ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఢిల్లీ సుల్తానుల వద్దకు వస్తే, ఢిల్లీ సుల్తానులు అనేటువంటి టాపిక్ వద్దకు వస్తే అసలు ఢిల్లీ అంటే ఏందో మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఈ ఢిల్లీ అనేది మనకు తెలుసు భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ. అయితే ఈ ఢిల్లీ మన పురాణాల ప్రకారం లేదా మన మహాభారతం ప్రకారం తీసుకుంటే ఇది పాండవుల రాజధాని, ఇంద్రప్రస్థ అని పిలుస్తారు. పాండవుల యొక్క రాజధాని ఇది. ఈ ఇంద్రప్రస్థ అనేటువంటి ఈ నగరానికే కాలక్రమేణా ఢిల్లీ అని పేరు వచ్చిందని మన మహాభారతంలో కూడా ఢిల్లీ ప్రస్తావన ఉంది అనమాట. ఇది భారతంలో ఢిల్లీ ప్రస్తావన అనేది ఉంది అనమాట. అయితే అలా కాకుండా ఢిల్లీ మనం చూస్తే గన తోమార వంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశాన్ని అనేక రాజవంశాలు పరిపాలన చేయడం జరిగింది. అందులో తోమారులు అనేటువంటి ఒక రాజవంశం ఉంది. ఇది రాజపుత్రులు అంటారు వీళ్ళని. ఈ రాజపుత్రుల వంశం ఇది, తోమారా అనేటువంటి రాజపుత్రుల వంశము. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఢిల్లీ అనేటువంటి నగరాన్ని నిర్మిస్తారు. ఢిల్లీ అనేటువంటి నగర నిర్మాణం తోమార్ అనేటువంటి రాజపుత్రుల వల్ల జరిగింది. అయితే వీళ్ళు ఏమని పేరు పెట్టారు దీనికి? ఢిల్లీ అనే అప్పట్లో పేరు పెట్టారంటే వీళ్ళు పెట్టినటువంటి పేరు ఢిల్లికా అంటారు, లేదా ఢిల్లికాపుర అనేటువంటి పేరుతో ఈ తోమారా అనేటువంటి రాజపుత్ర వంశం ఢిల్లీని నిర్మించి వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఏ కాలంలో అంటే 12వ శతాబ్దము మధ్యకాలంలో, 12వ శతాబ్దం యొక్క మధ్యకాలంలో వీళ్ళు ఈ విధంగా నిర్మించడం జరిగింది. అయితే ఈ తోమార్లు ఏం చేస్తారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తోమార్ల తర్వాత ఇదే 12వ శతాబ్దంలో చౌహాన్ అనేటువంటి ఒక రాజు కుటుంబం వస్తుంది. మనకు తెలుసు పృథ్వీరాజు చౌహాన్ అని కూడా అంటాము. ఈ చౌహాన్ అనేటువంటి రాజపుత్రులు ఏం చేస్తారంటే వచ్చి వీళ్ళని ఓడిస్తారు. ఎవరిని? తోమారులని ఓడిస్తారు. తోమారులను ఓడించి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు ఢిల్లీని ఆక్రమించుకుంటారు. అయితే ఈ చౌహాన్ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళంటే అజ్మీర్, మనం రాజస్థాన్ అంటాం కదా, ఈ రాజస్థాన్ లోని అజ్మీర్ అనేటువంటి ప్రాంతానికి చెందిన వారు ఈ చౌహాన్లు. వీళ్ళు ఢిల్లీని ఓడించడం జరిగింది అనమాట.
ఈ తోమార్ వంశాన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా తోమారులకి మరియు చౌహానులకి ఇద్దరికి వాణిజ్య కేంద్రంగా ఢిల్లీ అనేది ఆ కాలంలో పరిగణించబడుతూ ఉన్నిందనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏమైందంటే ఈ ఢిల్లీ ఎలా వెళ్ళింది, భారతదేశంలో ఉన్నటువంటి రాజపుత్రుల నుండి ఢిల్లీ ఎవరి చేతిలోకి వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనేది చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు 11వ శతాబ్దంలో ఏమవుతుంది, మనకు తురుష్కులు దండయాత్ర అనేది జరుగుతుంది అనమాట. తురుష్కులు అనేటువంటి వాళ్ళు దండయాత్ర చేస్తారు భారతదేశం మీదకి. ఎప్పుడైతే వీళ్ళు దండయాత్ర చేస్తారో ఈ దండయాత్ర వల్ల ఏమవుతుందంటే ఈ రాజపుత్ర వంశాలన్నీ కూడా ఏకమై ఈ తురుష్కులను ఎదుర్కొంటారు సమర్థవంతంగా. అయితే అలా 1192లో ఒక మహా యుద్ధం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. ఆ యుద్ధాన్ని ఏమని పిలుస్తారంటే రెండవ తరైన యుద్ధం అంటారు. మొత్తానికి తరైన యుద్ధాలు 2 జరుగుతాయి. 1191లో మొదటి తరైన యుద్ధం, 92లో రెండవ తరైన యుద్ధం, 93లో చందేవారి యుద్ధం. అవన్నీ మీకు అవసరం లేదు, పుస్తకంలో ఉన్నది మాత్రం మీకు చెప్తున్నాము. రెండవ తరైన యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. మరి ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే రాజపుత్ర రాజు ఒకడు ఉంటాడు, ఆయన పేరే పృథ్వీరాజ్ చౌహాన్. మన పేరు వింటాం, పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి ఒక రాజపుత్ర రాజు ఉంటాడు. అలాగే తురుష్క రాజు అయినటువంటి మనకందరికి తెలుసు మహమ్మద్ ఘోరీ. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ కి మహమ్మద్ ఘోరీకి మధ్య 1192లో రెండవ తరైన యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు, మహమ్మద్ ఘోరీ గెలుస్తాడు, గెలిచి ఢిల్లీని ఆక్రమించుకుంటాడు. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకు పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడంటే దానికి కారణం ఉంది. ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకునేస్తాడు. వాళ్ళ నాన్న జయదేవుడు ఏం చేస్తాడంటే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ మీద కోపంతో, నాకు ఇష్టం లేకుండా నా కూతురుని తీసుకెళ్లిపోతాడు వీడని కోపంతో అల్లుడి మీద పగబట్టి మహమ్మద్ ఘోరీకి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే 1191లో నేనేం చెప్పా, మొదటి తరైన యుద్ధం జరుగుతుంది, అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు. 92లో మహమ్మద్ ఘోరీ గెలుస్తాడు రెండవ తరైన యుద్ధంలో. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహాన్కి మామ వెన్నుపోటు పొడుస్తాడు ఆ కాలంలోనే. అంటే మహమ్మద్ ఘోరీకి హెల్ప్ చేస్తాడు జయదేవుడు, దానివల్ల పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు అనమాట. తర్వాత చందేవారి యుద్ధం జరుగుతుంది, దాంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ మామను కూడా మహమ్మద్ ఘోరీ చంపేస్తాడు. కాబట్టి ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఢిల్లీ ఎలా వెళ్ళింది తురుష్కుల చేతిలోకి అంటే రెండవ తరైన యుద్ధం ద్వారా 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి మహమ్మద్ ఘోరీ ఢిల్లీని ఆక్రమించుకోవడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడైతే ఢిల్లీని ఆక్రమించుకున్నాడో గంగా యమునా ప్రాంతం మనకు తెలుసు. ఈ గంగా యమునా ప్రాంతం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే సారవంతమైనటువంటి నేలలు ఉంటాయి. ఈ గంగా యమునా ప్రాంతం మొత్తం కూడా వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. తురుష్కుల యొక్క పాలనలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఘోరీ మహమ్మద్ మరణిస్తాడు. మహమ్మద్ ఘోరీ ఏమవుతాడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇతని దగ్గర ప్రతినిధిగా ఒకడు వస్తాడు. ఇతని ప్రతినిధిగా వచ్చింది ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, అతని పేరు మర్చిపోకూడదు, కుతుబుద్దీన్ ఐబక్ అంటారు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తాడంటే మహమ్మద్ ఘోరీ లేదా ఘోరీ మహమ్మద్ యొక్క ప్రతినిధిగా వస్తాడు. ఇతను ఏ వంశానికి చెందినవాడు కుతుబుద్దీన్ ఐబక్ అంటే మమ్లూక్ వంశానికి చెందినవాడు లేదా ఇతని వంశాన్ని బానిస వంశం అని కూడా పిలుస్తారు. బానిస వంశం అంటే వీళ్ళు బానిసలా అంటే అవును బానిసలే. అంటే ఈ ఘోరీ మహమ్మద్ కొనుక్కుంటాడు కుతుబుద్దీన్ ఐబక్ ని, ఇంత డబ్బులను పెట్టి కొనుక్కొని వాళ్ళ దగ్గర పనులు చేయించుకునే వాళ్ళు. అలా ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఘోరీ మహమ్మద్ వద్ద నమ్మకంగా ఉంటాడు. అతను ప్రతినిధిగా వచ్చి మమ్లూక్ వంశాన్ని స్థాపించి ఈ బానిస వంశాన్ని స్థాపించి ఢిల్లీని పరిపాలించడం మొదలు పెడతాడు. ఢిల్లీ పాలన మొదలు పెడతాడు. ఏ సంవత్సరంలో అంటే 1206లో వెర్రి క్రీస్తు శకం 1206లో ఈ కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని మొదలు పెడతాడు అనమాట. అప్పటి నుండి ఢిల్లీ పరిపాలన అనేది మొదలవుతుంది సుల్తానుల చేతులకి. మరి ఢిల్లీని పాలించినటువంటి సుల్తానులు ఎన్ని వంశాలు, వాళ్ళ రాజవంశాలు ఏంటివి, ఏ కాలం అంటే కాలం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు క్రీస్తు శకం 1206 నుండి
1526 వరకు వీళ్ళు ఢిల్లీని పరిపాలన చేస్తారు. ఇది కాలము. అయితే ఎన్ని రాజవంశాలంటే మొత్తం 5 వంశాలు. 5 వంశాలు ఈ ఢిల్లీని పరిపాలన చేస్తాయి. ఈ 5 వంశాల యొక్క వరుస క్రమం మనల్ని అడగచ్చు. ఈ వరుస క్రమం అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న లాజిక్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏంటయ్యా ఆ లాజిక్ అంటే, ఈ ఢిల్లీ సుల్తానులు బాకీ చేశారు. ఢిల్లీ సుల్తాన్లు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బాకీ చేసినారు. చేసి అడిగితే ఇవ్వకుండా తుస్సుమనిపించారు. సో ఢిల్లీ సుల్తానులు చేసిన బాకీ తుస్ అయిపోయింది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బా అంటే బానిస వంశము, కి అంటే ఖిల్జీ వంశము, తు అంటే తుగ్లక్ వంశము, సా అంటే సయ్యద్ వంశం, తుగ్లక్ వంశము, సా అంటే సయ్యద్ వంశము. మరి 5వ వంశం ఏదంటే ఆటోమేటిక్ గా మనకు గుర్తుంటుంది ఇంకా లోడీ వంశం, చివరి వంశం లోడీ వంశం. ఇవి ఢిల్లీని పరిపాలించినటువంటి సుల్తానుల యొక్క రాజవంశాలు. మరి బానిస వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించిందయ్యా అంటే 1206 ప్రారంభమైంది. మనకు తెలుసు కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేశాడు 1206 నుంచి 1290 వరకు. మరి ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 వరకు. తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు. సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు. లోడీ వంశం 1451 నుంచి నేను ఆల్రెడీ చెప్పా 1526 వరకు. మరి ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలం ఏంటయ్యా అంటే 1206 నుంచి 1526 క్రీస్తు శకం. ఇది కూడా ఇంపార్టెంట్, ఈ మధ్య అడుగుతున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన కాలం అనేది ప్రారంభమైంది. మరి మనం ఒక్కొక్క రాజవంశం గురించి చూస్తే, మొట్టమొదటి రాజవంశం మనకు బానిస వంశం. మరి బానిస వంశం యొక్క కాలం ఏంటయ్యా, పరిపాలన కాలం ఏంటయ్యా అంటే 1206 నుంచి 1290 క్రీస్తు శకం అని చెప్పుకున్నాం. ఈ బానిస వంశాన్ని ఎవరు స్థాపించారంటే కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎవరి ప్రతినిధిగా అంటే మహమ్మద్ ఘోరీ యొక్క ప్రతినిధిగా ఇతను పరిపాలన ప్రారంభించాడని చెప్పుకున్నాం. బానిస వంశానికే మరొక పేరేంటయ్యా అంటే మమ్లూక్ వంశం అని చెప్పి మనం చెప్పడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ గురించి. అయితే ఇతని యొక్క రాజధాని ఏది అంటే ఇతను ఢిల్లీకి వచ్చి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేశాడంటే లేదు, లాహోర్. అప్పుడు మనకు తెలుసు అఖండ భారతదేశం అంటారు. అఖండ భారతదేశం అంటే కేవలం ఒక్క భారతదేశం మాత్రమే కాదు. అఖండ భారతదేశం అంటే పాకిస్తాన్ ను కలుపుకొని, ఆఫ్ఘనిస్తాన్ ను కలుపుకొని, నేపాల్ ను కలుపుకొని, ఇటువైపు మయన్మార్ ను కలుపుకొని, బంగ్లాదేశ్ ను కలుపుకొని, శ్రీలంకను కలుపుకొని, ఇదంతా కూడా అప్పట్లో అఖండ భారతదేశంగా ఉండేది. లాహోర్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. అప్పుడు అఖండ భారతదేశంలో భాగంగా ఉండేది కాబట్టి ఆ విధంగా లాహోర్ నుంచి ఇతను పరిపాలన చేస్తాడు. ఎందుకు సార్, ఢిల్లీని పరిపాలన చేయొచ్చు కదా నేరుగా వచ్చంటే, ఇతను కేవలం బానిస కాబట్టి, ఇతను చక్రవర్తి మహమ్మద్ ఘోరీ కాబట్టి, ఆ చక్రవర్తి అధిష్ఠించినటువంటి సింహాసనాన్ని తాను అధిష్ఠించడం ఇష్టం లేక ఈ విధంగా అతని మీద గౌరవంతో కేవలం బానిసగానే, అందుకే వంశానికి కూడా బానిస వంశం అని పేరు పెట్టుకొని లాహోర్ నుంచి ఇతను పరిపాలన చేయడం ప్రారంభిస్తాడనమాట. కాబట్టి రాజధాని ఏది అంటే పొరపాటున ఢిల్లీ అని పెట్టద్దండి, రాజధాని వచ్చి లాహోర్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇతను తర్వాత ఏమవుతాడంటే మరణిస్తాడు. ఇతను ఒక చౌగాన్ అనేటువంటి ఒక ఆట ఆడుతూ, చౌగాన్ అంటే హార్స్ పోలో అని కూడా పిలుస్తారు, హార్స్ పోలో అంటారు, గుర్రపు పోలో అంటారు అనమాట. ఈ ఆట ఆడుతూ ఇతను మరణించడం జరుగుతుంది. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఆ తర్వాత ఇతని అల్లుడు ఉంటాడు. కుతుబుద్దీన్ ఐబక్ కి ఒక అల్లుడు ఉంటాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అల్లుడు పేరు. ఇతని యొక్క అల్లుడు ఎవరయ్యా అంటే ఇల్టుట్మిష్ అనేటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు. ఇతను బానిస వంశాన్ని పరిపాలన చేస్తాడు మామ తర్వాత. ఇతను చాలా గొప్ప పాలకుడు. ఇతను రాజధానిని ఢిల్లీకి మారుస్తాడు. ఇది ఇంపార్టెంట్, ఢిల్లీకి రాజధానిని మారుస్తాడు. అంటే వాళ్ళ మామ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఏమో లాహోర్ ను రాజధానిగా పరిపాలన చేస్తే, ఇల్టుట్మిష్ మాత్రం ఢిల్లీకి రాజధానిని మార్చుకొని ఢిల్లీ నుంచి ఇతను పరిపాలన చేయడం మొదలు పెడతాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత అంటే ఇతను ఇప్పుడు ఢిల్లీకి అసలైన స్థాపకుడు ఎవరు? ఢిల్లీ సుల్తానుల్లో ఢిల్లీ అసలైన స్థాపకుడు ఎవరు అంటే మనం ఏం పెట్టాలంటే
ఇల్టుట్మిష్ పెట్టాలి. ఎందుకు సార్ ఇల్టుట్మిష్ పెట్టాలంటే అతనే ఢిల్లీని పరిపాలన చేశాడు మొట్టమొదటిసారిగా కాబట్టి మనము ఇల్టుట్మిష్ ని అసలైనటువంటి స్థాపకుడుగా మనము పరిగణించాల్సి వస్తుంది. ఇది మర్చిపోకండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఆ తర్వాత ఈ ఇల్టుట్మిష్ కి ఒక కుమార్తె ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఆమె. ఈ కుమార్తె పేరు రజియా సుల్తానా. సార్ ఇల్టుట్మిష్ గురించి ఇంపార్టెంట్ చెప్పవా సార్ అంటే పరిపాలనలో వచ్చినప్పుడు చెప్పుకున్నాం, ఎందుకంటే ఇతని ఇక్తా పద్ధతి ఇవన్నీ చాలా ప్రవేశపెడతాడు, ఆడ చూసుకున్నాం. తర్వాత కుమార్తె ఉంటుంది, ఆమె పేరు రజియా సుల్తానా. మనకు తెలుసు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఏకైక మహిళ ఎవరు అని అడిగితే రజియా సుల్తానా. ఎవరి కుమార్తె ఏమా అని అడిగితే ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. గుర్తుపెట్టుకోలేము, సింహాసనాన్ని అధిష్ఠించింది అనమాట. ఆ తర్వాత వీళ్ళ తర్వాత ఒక ముఖ్యమైన పాలకుడు ఎవరంటే గియాజుద్దీన్ బాల్బన్ అనేటువంటి వ్యక్తి. వీళ్ళ తర్వాత మనం ముఖ్యమైనటువంటి పాలకుడుగా చెప్పుకోవాలి. ఈ బానిస వంశమే మనం చెప్తున్నదంతా, ఇంకా బానిస వంశమే. ఈ బాల్బను తనకు తాను దేవుని నీడా అని చెప్పుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే తనకు తాను దేవుడు అనే చెప్పుకున్నాడు అనమాట. చాలా గొప్పవాడు ఇతను కూడా. ఇతని గురించి కూడా మనం చూద్దాం. ఈ బాల్బన్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీని పరిపాలించడం జరిగింది అనమాట. అయితే ఇతను పరిపాలన కాలంలో ముఖ్యమైనటువంటి రెండు సంస్కరణలు ప్రవేశపెడతాడు. ఏంటంటే సుల్తాన్ యొక్క పాదాలను ముద్దాడాలి. ఎవరైనా సుల్తాన్ ను కలవడానికి వస్తే అతని యొక్క పాదాలను ముద్దు పెట్టుకోవాలన్నమాట. దాన్ని పైబోస్ అంటారు, లేదా సాష్టాంగ నమస్కారం చేయాలన్నమాట. ఈ రెండు పద్ధతుల్ని ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగితే మనము బాల్బన్ పేరు చెప్పాలన్నమాట. తర్వాత బాల్బన్ తర్వాత ఈ బానిస వంశంలో చివరి పాలకుడు ఎవరు అని అడుగుతారు. మొదటివాడేమో ఏం చెప్పుకున్నాం మనము, కుతుబుద్దీన్ ఐబక్. మరి చివరి రాజు లేదా చివరి పాలకుడు ఎవరు ఢిల్లీ సుల్తానుల్లో అని అడిగితే కైకుబాద్. మరి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, బానిస వంశం ఉంది కదా, ఈ బానిస వంశంలో మొదటివాడు కానే, చివరివాడు కూడా కానే. మొదటివాడు కా అంటే కుతుబుద్దీన్ ఐబక్, చివరివాడు కా అంటే కైకుబాద్. అలా గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకేనండి. అది తర్వాత బానిస వంశంలో మనం చెప్తున్నాం ఆల్రెడీ ఏకైక మహిళ ఎవరంటే రజియా సుల్తానా. అయితే ఏమైనా కుట్రబన్ని చంపేస్తారు. ఎవరంటే చిహల్గనీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ వ్యవస్థ పేరు చిహల్గనీ వ్యవస్థ. చిహల్గనీ వ్యవస్థ అంటే ఏంటి సార్ అంటే సర్దార్లు అంటే ఉన్నతులు, నోబెల్ అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అంటాం కదా. ఈ సర్దార్లు అనే వాళ్ళు ఉండేవారు అనమాట. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఒక 42 మంది సర్దార్లు ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ చిహల్గనీ వ్యవస్థ అని చెప్పి పిలిచేవారు. వీళ్ళు మొత్తం రాజును శాసించేవారు. అంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా వీళ్ళ మాట కాదని తీసుకోవడానికి లేదనమాట. అయితే ఏమో వీళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది రజియా సుల్తానా. అందుకని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈమె మీద కుట్రబన్ని ఏం చేస్తుంది, ఏమో చంపేయడం జరుగుతుంది. అంతే, మీకు అంతకుమించి బుక్ లో లేదు, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఆ తర్వాత బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం అనేది వస్తుంది. బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం వస్తుంది. మరి ఖిల్జీ వంశం యొక్క పరిపాలనా కాలం ఏంటయ్యా అంటే మనం ఏం చెప్పాలి, 1290 నుంచి 1320 క్రీస్తు శకం. అది మనం ఖిల్జీ వంశం మనం చెప్పాలన్నమాట. మరి ఎవరు ఈ ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. చాలా ఇంపార్టెంట్. మరి ఇతను ఎక్కడుండేవాడు అంటే బానిస వంశంలో చివరి రాజు మనం ఏం చెప్పుకున్నాము, కైకుబాద్ అనుకున్నాం కదా. అతని దగ్గర సైనిక అధికారిగా ఉండేవాడు. ఈ కైకుబాద్ ను లేపేసి ఈ జలాలుద్దీన్ ఖిల్జీ వంశాన్ని స్థాపిస్తాడు. కైకుబాద్ ను చంపేసి ఇతను ఖిల్జీ వంశాన్ని స్థాపిస్తాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతని యొక్క అల్లుడు ఒక ఆయన ఉన్నాడు, మనందరికీ బాగా నోటెడే. ఆయన పేరు అల్లావుద్దీన్ ఖిల్జీ మనందరికీ తెలుసు. ఢిల్లీ పరిపాలన అందరిలో గొప్పవాడు ఇతను. అనేక సంస్కరణలు తీసుకొస్తాడు. మనము ఇటీవల పద్మావతి అనేటువంటి సినిమా కూడా ఒకటి వచ్చింది, మనం చూసాము. ఈ పద్మావతి సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు కనపడతాడు, జలాలుద్దీన్ ఖిల్జీ కూడా కనపడతాడు. మామనే చంపేస్తాడు ఇతను. అవన్నీ కూడా మనకు తెలుసు అనమాట. కాబట్టి ఇవన్నీ మనకొద్దు. జస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే అంటే బుక్ లో ఉన్నదే చెప్తున్నాం మనం. ఎక్స్ట్రా మీకు
డెప్త్ తీసుకెళ్లి గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్కి వెళ్లకుండా డిఎస్సి మీకు ఎంత యూజ్ అవ్వాలో అంతవరకే. అది కూడా 6th to 10th ఇది ఎస్జిటి కాబట్టి. అదే స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంటర్ చెప్పాలి, కొన్ని పాయింట్స్ ఎక్కువ చెప్పాలి, అందుకని ఎస్జిటి వరకే కాబట్టి చెప్తున్నాం అనమాట. ఇతను ఏం చేస్తాడు, జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇది గుర్తుపెట్టుకోండి. అల్లావుద్దీన్ ఖిల్జీ మామను చంపేస్తాడు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క కాలం అడుగుతారు, పరిపాలనా కాలం అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇతను చాలా గొప్పవాడు కాబట్టి ఇతను కాలం అడుగుతారు. ఇతను 1296 అంటే చూడండి 90లో ఈ వంశం స్థాపన జరిగింది. 6 సంవత్సరాలు ఉన్నాడు అంతే జలాలుద్దీన్ ఖిల్జీ రాజుగా. తర్వాత అల్లుడు చంపేసి రాజు అయిపోయాడు. 1296 నుంచి 1316 వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన చేయడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను ఆ మంగోలుల దండయాత్రను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మంగోలుల దండయాత్ర ఉంటుంది కదా, ఈ మంగోలు యొక్క దండయాత్రను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అది గుర్తుపెట్టుకోండి అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి మంగోలు ఎవరంటే చెప్తానన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఇతను బలమైనటువంటి గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు ఉన్నారు కదా, సెహల్గని వ్యవస్థ ఉంది కదా, సర్దారులు. ఆ సర్దారుల నుంచి వాళ్ళు ఏమైనా కుట్ర పన్నతారేమో తెలుసుకోవడానికి, అలాగే శత్రురాజుల నుంచి ఈ విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి బలమైనటువంటి గూఢాచారులతో కూడినటువంటి ఒక వ్యవస్థ ఇతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇతను దండయాత్రలు ఎక్కువ చేశాడు. ఉత్తర భారతదేశంలోనూ దండయాత్రలు చేశాడు, దక్షిణ భారతదేశంలోనూ ఇతను దండయాత్రలు చేయడం జరిగిందనమాట. ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఇతను ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు అంటే గుజరాత్, రణతంబోరు, చిత్తూరు, మాల్వా. గుర్తుపెట్టుకోండి, గుజరాత్, రణతంబోర్, చిత్తూర్ అంటారు. చిత్తూరు కాదు, చిత్తోర్ అనాలి. అలాగే మాల్వా, ఈ ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. ఈ చిత్తూరు పాలకుడే మనకు రాణా రతన్ సింగ్ అంటాము. అతని భార్య పద్మావతి, ఆమె చాలా అందంగా ఉందని ఆమె మీద కన్నేసి, ఇదంతా మనం పద్మావతి సినిమాలో చూస్తాం. కాబట్టి చిత్తూర్ అనేది రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఇతను ఆక్రమించినటువంటి ప్రాంతాలు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే తర్వాత ఇతను 1316లో మరణించాడు. ఇప్పుడు మరణించాడు 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించడం జరిగిందనమాట. అయితే ఇతను చనిపోయిన తర్వాత మళ్ళీ చాలా మంది ఢిల్లీ మీద దాడి చేయడం జరిగిందనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే దక్షిణ భారతదేశంలో ఏం ఆక్రమించలేదా సార్ అంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున దక్షిణ భారతదేశానికి ఎవరు వచ్చారు దండయాత్ర చేయడానికంటే మాలిక్ కాఫర్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఇతను ఒక 0.5. ఈ మాలిక్ కాఫర్ అనేటువంటి ఒక వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున దక్షిణ భారతదేశ దండయాత్రలు చేయడం జరిగింది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనమ్మా. అలాగే ఇతను సంస్కరణలు, అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి కొన్ని సంస్కరణలు చూస్తే, అంటే ఇతను తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటయ్యా అని చూస్తే, సైనికులకు ఏం చేశాడంటే ఇతను వెరీ వెరీ ఇంపార్టెంట్, నగదు రూపంలో జీతాలు ఇచ్చాడు. మామూలుగా అట్టే కదా సార్ ఇస్తారంటే, ఆ కాలాల్లో నగదు రూపంలో ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకు ఏదైనా ఒక ప్రాంతాన్ని లేదా ఒక ఏరియాని ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చే పన్నులు కావచ్చు మిగతావన్నీ కూడా తీసుకోమనే వాళ్ళు. అలా కాకుండా నగదు రూపంలో జీతాలు చెల్లించేవాడు. అలాగే మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. మార్కెట్ సంస్కరణలు అంటే మార్కెట్ లో ఎవరైనా సరిగా తూకం వేయలేదనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా తూకం తప్పుగా తూకం వేసిస్తే ఎంత తక్కువ తూకం వేశారో అంత వాళ్ళ శరీరంలో నుంచి లేదా తొడభాగం నుంచి మాంసాన్ని కోసేసేవాడంట. అంత భయపెట్టేవాడు. కాబట్టి తూనికలు కొలతల విషయంలో చాలా ఖచ్చితంగా పాటించాలని చెప్పేవాడు. అలాగే ఇతను ఏం చేశాడంటే గుర్రాలకు ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. గుర్రాలకు ముద్ర వేసేవాడు. ఎందుకంటే నాణ్యమైనటువంటి గుర్రాలు మాత్రమే ఉండాలా. ఒకవేళ నాణ్యత లేనివి, సరిగా పనిచేయనివి, వయసు పైబడిన గుర్రాలు ఉంటే అటువంటి వాటిని తీసివేయచ్చని గుర్రాలకు ముద్ర వేసేటువంటి పద్ధతిని కూడా ఇతను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇట్లా రకరకాల సంస్కరణలు అల్లావుద్దీన్ ఖిల్జీ తీసుకురావడం జరిగింది. ఇతను ఖిల్జీ వంశంలో గొప్పవాడు. మరి మనం ఏం చెప్పాము, ఇతను మంగోలుల యొక్క దండయాత్రని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది అని చెప్పాం. మరి మంగోలులు అంటే మనకు తెలుసు, మంగోలియా అనేటువంటి దేశాన్ని మనం చూడొచ్చు. భారతదేశం పైన హిమాలయాల పర్వతాలు అటువైపు మీరు ప్రపంచ పటంలో చూస్తే కనపడుతుంది. మరి వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఒక సంచార జాతికి చెందిన వాళ్ళు. మంగోలులు ఒక సంచార జాతికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే
వీళ్ళు ముఖ్యమైనటువంటి నాయకుడు ఎవరంటే చంగీజ్ ఖాన్. మనం ఆల్రెడీ చదివినాం ఆయన గురించి. చంగీజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ మంగోలు లెక్క నాయకుడు అనమాట, స్థాపకుడు అనమాట. మంగోల్ రాజ్య స్థాపకుడు. ఎప్పుడు స్థాపించాడు ఇతని యొక్క రాజ్యాన్ని అంటే 1206లో ఇతని రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అనమాట చంగీజ్ ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు 1221 నుంచి 1768 వరకు వీళ్ళు భారతదేశం మీద దాడి చేశారు. భారతదేశంపై దండయాత్ర చేయడం జరిగిందనమాట ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఇల్టుట్మిష్ కూడా వీళ్ళ యొక్క తిరుగుబాటును సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా వీళ్ళ యొక్క తిరుగుబాటును సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. ఇది ఖిల్జీ వంశం. తర్వాత తుగ్లక్ వంశం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో తర్వాత రాజవంశం ఏదయ్యి అంటే తుగ్లక్ వంశం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి యూట్యూబ్ లో ఫ్రీగా క్లాసెస్ చెప్పాలి అనుకుంటున్నాము. నేను గవర్నమెంట్ టీచర్ని, ఎస్జిటిలో డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంకర్ ని నేను. ఎక్కడ ఏంటనేది మీకు వద్దు. అయితే మీరు ఏంటంటే ఏది కావాలి మీకు ప్రధానంగా, ఇప్పుడు మేము ఇంగ్లీష్ చెప్పగలను, తెలుగు చెప్పగలను, సైన్స్ చెప్పగలను, సోషల్ చెప్పగలను. ఎందుకంటే మేము గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళం ఎస్జిటికి అయిన తర్వాత. అలాగే మీకు అదే సైకాలజీ చెప్పగలను. అలాగే ఇప్పుడు మీకు ఫిలాసఫీ ఒకటి ఉంది. అంటే మన విద్య ఇది కొత్తగా పెట్టాడు కదా తత్వశాస్త్రం అనేది, కాబట్టి అది కూడా నేను చెప్పగలను. కాబట్టి మీరు వీటిలో మీకు ఏది కావాలి, ఒకవేళ పర్టికులర్ గా మాకు ఈ టాపిక్ చెప్పండి అని మీరు ఎక్కువ కామెంట్స్ మెసేజ్ ఏదైతే వస్తుందో ఆ టాపిక్ నేను చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మీకు అనవసరమైన టాపిక్ పెట్టిన దాని వల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. కాబట్టి మీరు నాకు మెసేజ్ రూపంలో పలానా కంటెంట్ లేదా పలానా టాపిక్ మాకు చెప్పండి అంటే ఒకసారి నేను మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికి నా వంతు సాయంగా ఫ్రీగా మీకు ప్రయత్నం చేస్తాను. అయితే మీకు ఎస్జిటికి మిమ్మల్ని మీ ప్రిపరేషన్ ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. చాలా తక్కువ ఫీజు పెట్టి ఒక సర్వీస్ పర్పస్ లాగా చేయాలనుకుంటున్నాము. మీకు ప్రతిరోజు టాపిక్స్ ఇచ్చేస్తాము, మొత్తం 6. ఇది ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్, సైకాలజీ, ఇవన్నీ కూడా మీకు 6 సబ్జెక్ట్స్. అందులో తర్వాత జీకే, కరెంట్ అఫైర్స్. ఇవి మీకు ప్రతిరోజు కూడా ఎగ్జామ్ పెడతాం. మేము ప్రతిరోజు ఈవినింగ్ ఎగ్జామ్ పెడతాము. తర్వాత మీకు రిజల్ట్ కూడా ఇచ్చేస్తాం అనమాట అప్పటికప్పుడు. మీకు ఎగ్జామ్ అంటే ఆన్లైన్ లైవే, మీరు సిస్టమ్ లో ఎలా రాస్తారో మీకు అర్థమైపోతుంది. రాస్తే మీకు అప్పటికప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది. అందులో మీకు ఏదన్నా డౌట్ ఉంటే కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం అనమాట. ఇది కేవలం ఇప్పుడు 500 రూపాయలు పెడుతున్నాం ఫీజు, అంతే 500 రూపాయలు పెడుతున్నాము. ఈ మంత్ లో కొన్న వాళ్ళకు 300 రూపీస్ మాత్రమే ఆఫర్. ఈ మంత్ లో 15 వరకు ఆఫర్ ఉంది. ఈ నెల 15వ తేదీ వరకు ఆఫర్ ఉంది. అది కొన్న వాళ్ళకు 15 రూపీస్ మాత్రమే, 300 రూపీస్ మాత్రమే. తర్వాత 500 చేస్తాం 15వ తేదీ పైన. అయితే మీరు ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు 7013457412 ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్ లో మేము యాడ్ చేస్తాం. మీకు డైలీ ఎగ్జామ్స్ లింక్ వస్తుంది, టైం టు టైం మీకు ఈవినింగ్ ఎగ్జామ్ లింక్ వస్తుంది. మీకు ఆ రోజు ప్రతి సబ్జెక్ట్ లోను ఒక లెసన్, పలానా లెసన్ అని చెప్పేస్తాం. ఆ లెసన్స్ మీరు బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అందులో మీకు మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మీకు ఏ కంటెంట్ కావాలన్నా ఎక్కువ మెసేజ్లు ఏదైతే వస్తాయో ఆ లెసన్ మీకు యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెంబర్ కి ఒకసారి ఫోన్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మనము ఏ వంశంలో ఉన్నాం? తుగ్లక్ వంశంలో ఉన్నాం. మరి ఈ తుగ్లక్ వంశం అనేది ఈ కాలం, పరిపాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? పరిపాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకు తెలుసు 1320 నుంచి 1414 వరకు. 1320 నుండి 1414 వరకు తుగ్లక్ వంశం అనేది పరిపాలన చేసింది. క్రీస్తు శకం నేను ఆల్రెడీ చెప్పాను ఇది. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ మనం ఖిల్జీ వంశం చెప్పుకున్నాం, అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి చెప్పుకున్నాం. చివరి వాడు చెప్పలే ఇక్కడ. ఈ చివరి పాలకుడు ఎవరు? ఈ ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు ఎవరు అంటే ఖుస్రూ ఖాన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం పేరు? ఖుస్రూ ఖాన్. ఈ ఖుస్రూ ఖాన్ చంపేస్తారు, అంతే. చంపడం, వంశాన్ని స్థాపించడం, ఇదే పని. ఈ ఖుస్రూ ఖాన్ ను చంపేసి ఈ తుగ్లక్ వంశాన్ని స్థాపించింది ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్. ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్ అనేటువంటి వాడు ఈ ఖుస్రూ ఖాన్ ను చంపేసి, అతని వద్ద సైనికాధికారిగా ఉంటాడు ఈ గియాజుద్దీన్ తుగ్లక్. ఇతను తన రాజును చంపేసి
తను తుగ్లక్ వంశాన్ని పరిపాలన చేయడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ గియాజుద్దీన్ తుగ్లక్ కొడుకే మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అదే మనం ఏమంటాము, పిచ్చి తుగ్లక్ అని కూడా అంటాం కదా, పిచ్చి తుగ్లక్ అని కూడా అంటాం కదా. కాబట్టి ఈ గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా పిచ్చి తుగ్లక్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇంకొక ప్రముఖ పాలకుడు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ తుగ్లక్ వంశంలో ముఖ్యమైనటువంటి పాలకుడు. ఓకేనమ్మా. అయితే వీళ్ళ కాలంలో కూడా తైమూర్ దండయాత్రలను నేను ఎదుర్కోవడం జరిగింది అనమాట. తైమూర్ దండయాత్రలు, వీళ్ళు మంగోల్ దండయాత్ర కాదు, తైమూర్ దండయాత్రలను ఎదుర్కోవడం జరిగింది. ఎవరు ఈ తైమూర్ ఎవరు అనేది మనం చూద్దాం. ఏ ప్రాంతం నుంచి తైమూర్ దండయాత్ర చేశాడంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి ఈ తైమూర్ దండయాత్రలో చేయడం జరిగింది. ఈ తైమూర్ ని వీళ్ళు తుగ్లక్ వంశస్థులు ఎదుర్కోవడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ వంశం అంటే తుగ్లక్ వంశం. ఇంకా మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకు తెలుసు, రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మారుస్తాడు. ఢిల్లీ నుంచి దేవగిరికి రాజధాని మారుస్తాడు. దీన్నే దౌలతాబాద్ అని కూడా అంటారు. తర్వాత మళ్ళీ పరిస్థితులు అనుకూలించలేదని మళ్ళీ ఢిల్లీకి వెళ్తాడు. అలాగే రాగి నాణేలు ప్రవేశపెడతారు. అప్పట్లో రాగి చౌకగా దొరికేది కాబట్టి, అందరి ఇళ్లలో రాగి ఉండేది కాబట్టి వాళ్ళంతటి వాళ్ళే నాణ్యాలు ముద్రించుకోవడం వల్ల ఆర్థికంగా బాగా దెబ్బతింటాడు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. అలాగే రైతులకు తక్కువ వడ్డీకే, తక్కావి అంటారు, అంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాడు. దాని వల్ల కూడా ఇతను బాగా నష్టపడి ఇట్లా పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ అంటే మంచిగా చేస్తాడు, కానీ ఆ నిర్ణయాలు ప్రజల్లోకి తప్పుగా వెళ్ళిపోతాయి. ప్రజలు అవకాశంగా తీసుకొని దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల అతను పిచ్చి తుగ్లక్ అంటాడు. అంతే తప్ప అతనేమి అంత పిచ్చివాడేమి కాదు. అదే అనమాట. ఆ తర్వాత ఇతను చాలా గొప్ప విద్వాంసుడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా సంగీతంలో చాలా గొప్ప విద్వాంసుడు, మంచి మేధావి కూడా. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి మనం చెప్పుకుంటున్నాం. చాలా గొప్ప మేధావి అనమాట. ఇతనికి తత్వము, ఖగోళ శాస్త్రము, గణిత శాస్త్రము అన్ని తెలుసు. తత్వము, ఖగోళము, గణితము ఇలాంటి వాటి అన్నిట్లో కూడా మంచి పట్టున్నటువంటి వాడు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని మనం చెప్పుకోవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎంత గొప్పవాడైనా రాజు సింహాసనం మీద రాజు కాబట్టి వాళ్ళ నాన్నని చంపేసి రాజు అయిపోతాడు అనమాట. అంటే ఒక మండపంలో వాళ్ళ నాన్న కూర్చోంటే మండపం కూలిపోయాడుగా ముందే ప్లాన్ చేసి కావాలని మండపం కూలగొట్టేసి వాళ్ళ నాన్న చనిపోవడం జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇతను విశాలమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎందుకంటే ఇతను తురుష్క ప్రభువుల మీద తిరగబడతాడు, రాజపుత్రుల మీద తిరుగుబాటు చేస్తాడు. తురుష్క ప్రభువులు అంటే ఎవరు? 42 మంది చెప్పాను కదా నేను. ఈ 42 మంది ఉన్నారు కదా, సర్దార్లు అంటారు, చెహల్గని వ్యవస్థ అంటారు దీన్ని. వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తాడు. ఒక పక్క రాజపుత్రుల మీద తిరుగుబాటు చేస్తాడు. వీళ్ళందరి మీద తిరుగుబాటు చేసి సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇతను సంస్కరణలో విఫలం అవడం వల్ల ఇతను పిచ్చి తుగ్లక్ అని పిలవడం జరుగుతుంది. అంతే. తర్వాత తుగ్లక్ వంశం తర్వాత ఇంపార్టెంట్ వంశం సయ్యద్ వంశం. మనం సయ్యద్ వంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి పరిపాలనా కాలం ఏంటయ్యా సయ్యద్ వంశానికి? పరిపాలనా కాలం అంటే 1414 నుండి 1451 వరకు వీళ్ళ యొక్క పరిపాలన కాలం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఎన్నో వంశం ఇది? 4వ రాజవంశం అన్నమాట. వీళ్ళ ముఖ్యమైనటువంటి రాజులు ఎవరు సయ్యద్ వంశంలో అంటే ఖిజిర్ ఖాన్ సయ్యద్ అంటారు. ఇతనే వంశస్థాపకుడు. ఖిజిర్ ఖాన్ సయ్యద్ అంటాము, ఇతను వంశస్థాపకుడు. ఆ తర్వాత ముబారక్ షా గొప్పవాడు. అలాగే మహమ్మద్ షా ఆలం, ఇతను కూడా గొప్పవాడు అనమాట. వీళ్ళంతా కూడా గొప్ప వాళ్ళు. అయితే వీళ్ళల్లో రాజ్య విస్తరణ చేయాలని ప్రయత్నించి విఫలమైంది ఎవరు అంటే ముబారక్ షా. ఎందులో విఫలమయ్యాడు? రాజ్య విస్తరణ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసి అందులో విఫలమైనటువంటి వాడు ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ముబారక్ షా. తర్వాత చివరి పాలకుడు ఎవరు? చివరివాడు ఎవరయ్యా అంటే ఆలం షా.
చివరి వాడెవరు? ఆలం షా అనమాట. చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇతను ఈ ఆలం షాని ఎవరు ఓడిస్తారంటే బహల్లాల్ లోడి. ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు ఈ బహల్లాల్ లోడి ఓడించి ఈ లోడి ఏం చేస్తాడంటే లోడి వంశాన్ని స్థాపిస్తాడు. ఏ వంశాన్ని? లోడి వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఎవరిని ఓడించి? సయ్యద్ వంశంలో చివరి పాలకుడైనటువంటి ఆలం షాను ఓడించి లోడి వంశాన్ని స్థాపిస్తాడనమాట. మరి లోడి వంశం యొక్క కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1451 నుంచి 1526 వరకు క్రీస్తు శకం. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ బహల్లాల్ లోడి మనం చెప్పుకున్నాం కదా. ఇంకా ముఖ్యమైనటువంటి రాజులు ఎవరంటే సికిందర్ లోడి. ఈ లోడి వంశంలో ఇంకా ముఖ్యమైన రాజులు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళ పేరు ఏం పేరంటే సికిందర్ లోడి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ముఖ్యమైన పాలకుడు అంటే ఇబ్రహీం లోడి. మనకు తెలుసు చివరివాడితను, చివరి పాలకుడు. ఈ ఇబ్రహీం లోడిని ఎవరు ఓడిస్తారు? బాబర్ ఓడిస్తారు. బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి రాజుల యొక్క కాలం. దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఢిల్లీ సుల్తాన్ సంబంధించినటువంటి పరిపాలన ఎలా ఉండింది? ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి పరిపాలన అనేది ఎలా ఉన్నిందంటే చాలా ఇంపార్టెంట్. సుల్తాన్ అంటాం కదా, సుల్తాన్ అంటే రాజు. సుల్తాను లేదా రాజు సర్వాధికారిగా ఉండేవాడు. అంటే అన్ని అధికారాలు రాజుకే ఉండేవి. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే పాలన ఎలా చేసేవాళ్ళు వీళ్ళు? పాలన ఎలా చేసేవాళ్ళు అంటే ఇస్లామిక్ లా ప్రకారం చేసేవాళ్ళు. దీన్నే షరియత్ అని కూడా పిలుస్తారు. షరియత్ అని కూడా అంటారు. దాని ప్రకారం వీళ్ళు పరిపాలన చేసేవాళ్ళు అనమాట. మరి రాజ్యాన్ని ఎలా విభజించారు? రాజ్య విభజన ఎలా ఉండేది అంటే రాజ్యం ఉండేది. రాజ్యం నుండి ఏముండేది? ఇక్తా అనేది ఉండేది. ఇక్తా నుంచి ఏముండేది? షిక్ అనేటువంటిది. అంటే మనం రాష్ట్రము, జిల్లా అంటాం కదా, అలా షిక్ అనేది. షిక్ నుంచి పరగణ అనేది ఉండేది. ఈ పరగణ అనేది గ్రామంగా విభజింపబడింది. ఇది సో దేశము, రాష్ట్రము, జిల్లా, మండలము, గ్రామం ఇలా చెప్పుకోవచ్చు మనం. సో రాజ్యము, ఇక్తా, షిక్, పరగణ, గ్రామం వరుస క్రమం అడిగే అవకాశం ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ పరిపాలనలో ఇల్టుట్మిష్ ఉన్నాడు. ఇల్టుట్మిష్ ఏ వంశానికి చెందినవాడు? బానిస్ వంశానికి చెందినవాడు. ఎవరి యొక్క అల్లుడు? కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు. ఇతను ఏం చేశాడంటే బందగాన్ అనేటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. బందగాన్ పద్ధతి అంటారు. ఇల్టుట్మిష్ బందగాన్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. మరి ఏంది ఈ పద్ధతి అంటే? ఏంటయ్యా ఈ పద్ధతి అంటే బానిసలను కొనుగోలు, సైనిక అవసరాల కోసం బానిసలను కొనడం. ఈ కొనడాన్ని బందగాన్ అంటారు. మరి ఇది ఎక్కడుండేది? ఈ పద్ధతి ఎక్కడుండేది అంటే పర్షియాలో ఉండేది. ఈ పద్ధతి ఎక్కువగా పర్షియాలో ఉండేది. పర్షియాలో ఉన్నటువంటి ఈ పద్ధతిని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే మన ఇల్టుట్మిష్ తీసుకురావడం జరిగింది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ పద్ధతిని ఏ పాలకులు కంటిన్యూ చేశారు? ఎవరెవరు కంటిన్యూ చేశారంటే బానిస వంశం తర్వాత వచ్చింది ఎవరు? ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం. ఈ రెండు రాజవంశాలు కూడా దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇది మనం పెట్టుకోవాలి. తర్వాత ఇల్టుట్మిష్ కాలంలో చిహల్ గనీ వ్యవస్థ బాగా ఫేమస్. ఆల్రెడీ చెప్పాను కదా, సర్దారుల కూటమి అంటారు. 42 మంది ఉండేవాళ్ళు. వీళ్ళు బాగా పుంజుకున్నారు. రాజు ఎలా చెప్తే అలాగా వీళ్ళు ఈ సర్దార్లు ఎలా చెప్తే అలా రాజు
నడుచుకునేవారు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. దీనికే మరొక పేరు చాలీసా అని కూడా పిలుస్తారు. సో చిహల్గని అన్న, సర్దారుల కూటమి అన్న, చాలీసా అన్న అంతా ఒకటే. వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా ప్రభువులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వాళ్ళని అణిచివేసేవారు. అలాగే రజియా సుల్తాన్ కూడా లేపేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఇక్తాను చూసారు ఇక్కడ, రాజ్యాన్ని ఇక్తా అని ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే మన ఇల్టుట్మిషే. ఇక్తాలుగా విభజించారనమాట. ఈ ఇక్తాలకు ఎవరు నియమించేవారంటే సైనిక అధికారులను నియమించేవారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సైనిక అధికారులను ఏమని పిలిచారంటే ఇక్తాదారులు అని పిలిచేవారు. లేదా లేదా వీళ్ళకి ముక్తి అనేటువంటి పేరు కూడా ఉండేదన్నమాట. ఇక్తాలకు ఉన్నటువంటి సైనిక అధికారులను ఇక్తాదారులు లేదా ముక్తి అని పిలిచేవాళ్ళు. వీళ్ళు శాంతి భద్రతలతో పాటు సైనిక రెవెన్యూ సేవలను కూడా వీళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు. సైనిక రెవెన్యూ సేవలు కూడా వీళ్ళు బాగా కంటిన్యూ చేసేవారు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత అయితే ఇది వారసత్వంగా ఉండేది కాదు. వారసత్వం అయితే కాదు, అంటే వాళ్ళ నాన్న సైనికుడు అయితే తర్వాత కొడుకు కూడా అదే పదవి వస్తుంది అనేది ఇది వారసత్వం అయితే కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనమ్మా? అది అంతేకాకుండా వీళ్ళకు బదిలీ ఎక్కువగా ఉండేది. ఒకే ప్రాంతంలో కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వీళ్ళను బదిలీ చేస్తూ ఉండేవాళ్ళు. మరి వారి కాలంలో సమాజం ఎలా ఉండింది, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సమాజం ఎలా ఉండింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఏ మతానికి చెందినవారు? ఇస్లాం మతానికి చెందినవారు. భారతదేశంలోనే కాకుండా విదేశీ ఇస్లాంలు కూడా ఈ భారతదేశానికి వచ్చి బాగా గౌరవాన్ని పొందేవాళ్ళు. అంటే మొత్తానికి ముస్లింలకి బాగా గౌరవం అనేది ఉండిందనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత ఉన్నతమైన పదవులన్నీ కూడా ముస్లింలకే ఇచ్చేవాళ్ళు. ఇతర ప్రజలను చేతి వృత్తులు, కళాకారులుగా, వ్యాపారస్తులుగా అలా పెట్టేవాళ్ళు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే ముస్లింస్ కూడా స్వదేశీ ముస్లింస్, విదేశీ ముస్లింస్ అని రెండు రకాలుగా వీళ్ళ కాలంలో ఉండేది. మరి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి అంటే మనకు చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటయ్యా అంటే వ్యవసాయమే. ప్రధాన వృత్తి ఏంటి వీళ్ళ కాలంలో అంటే వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి అనమాట. మరి శిస్తు లేదా పన్ను, వ్యవసాయంలో శిస్తు లేదా పన్ను ఎంత ఉండేదంటే 1/3 వంతు ఉండేది. 1/3 వంతు. తర్వాత మన మహానుభావుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు కదా, ఇతను అధికంగా పన్ను వసూలు చేసేవాడు. 1/2 వంతు వరకు ఇతను పన్ను వసూలు చేయడం జరిగింది. మరి ప్రధాన పరిశ్రమ ఏది? ప్రధాన వృత్తి అయితే వ్యవసాయము. మరి ప్రధాన పరిశ్రమ ఏది వీరి కాలంలో అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, వస్త్ర పరిశ్రమ అనేది వీరి కాలంలో ప్రధానమైనటువంటి పరిశ్రమ అన్నమాట. ఓకేనా? అలాగే వస్తువుల యొక్క ఉత్పత్తి కోసం రకరకాల వస్తువులు తయారవుతాయి కదా, ఆ ఉత్పత్తి చేయడం కోసం కార్ఖానా అని పిలిచేవాళ్ళు. కార్ఖానాలు నిర్మించారు. గోడౌన్లు అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే గోడౌన్లు. అలా కార్ఖానాలు కూడా వీళ్ళు నియమించడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రధానంగా ఏమి ఎగుమతి చేసేవాళ్ళు? వీళ్ళు ప్రధానంగా ఏమి ఎగుమతి చేసేవారు ఢిల్లీ సుల్తానుల కాలంలో అంటే పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు ఇటువంటివి. పత్తి, ముత్యాలు, ధాన్యము, నీలిమందు ఇటువంటివి వీళ్ళు ప్రధానంగా ఎగుమతి చేయడం జరిగిందనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా మనకు వ్యాపార సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అలాగే ఆర్థికం అంటే ఇంకా మనకు డబ్బు కాబట్టి నాణేలు ఎలా ఉండేవి వీళ్ళ కాలంలో? నాణ్యములు ఎలా ఉండేవి అంటే మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. టంకా అనేటువంటి ఒక నాణ్యం ఉండేది. దీన్ని ఏమని పిలుస్తారంటే వెండి నాణ్యం. టంకా అనేది వెండి నాణ్యం. అలాగే జిటాల్ అనేది ఉండేది. ఈ జిటాల్ను రాగి నాణ్యం అని పిలుస్తారు. టంకా అనేది వెండి నాణ్యం అయితే జిటాల్ అనేది రాగి నాణ్యం. ఈ రెండు కూడా చలామణిలో ఉండేటివి. ఈ రెండు కూడా ఆ కాలంలో చలామణిలో ఉండేటువంటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకు తెలుసు, రాగి నాణ్యాలు వేయించాడు. అంత ప్రజలు రాగి చౌకగా దొరుకుతుంది కాబట్టి ఇళ్లలోనే నాణ్యాలు ముద్రించుకోవడం ప్రారంభించారు. దానివల్ల ఆర్థికంగా బాగా దెబ్బతినడం కూడా జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వీరి యొక్క కళలు, వాస్తు శిల్పం.
అనేది ఎలా ఉండింది, ఢిల్లీ సుల్తానుల కాలంలో కళలు వాస్తుశిల్పం అనేది ఎలా ఉంది ప్రధానంగా అని మనం చూస్తే వీళ్ళ కట్టడాలు అనేటివి చాలా ఉన్నాయి. అయితే వీళ్ళ యొక్క శైలి ఎలా ఉండిందంటే అరబిక్ మరియు ఇస్లాం రెండు కలిసి ఉండేది. మిశ్రమ శైలి అంటాం. మిశ్రమ శైలి అంటాం. మిశ్రమ శైలి అంటే ఏంటంటే అరబిక్ ప్లస్ ఇస్లాం రెండు కలిసి, అరబిక్ ప్లస్ ఇస్లాం రెండు కలిసి మిశ్రమ శైలిలో కట్టడాలు అనేటివి ఉండేవి. కట్టడాలన్నీ కూడా మిశ్రమ శైలిలో ఉండేవి, చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళు ఎక్కువగా రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ ప్రవేశపెట్టారు. రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ, కాలిగ్రఫీ అనేది వీళ్ళు బాగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అన్నమాట. తర్వాత వీళ్ళు ఈ నిర్మాణంలో పాటించేటువంటి పద్ధతి, నిర్మాణ పద్ధతిని ఏమని పిలుస్తారు? నిర్మాణ పద్ధతిని ఏమని పిలుస్తారంటే ట్రబియేట్ పద్ధతి అని పిలుస్తారు. ట్రబియేట్ నిర్మాణ పద్ధతిని ట్రబియేట్ పద్ధతి అని కూడా వీళ్ళు పిలవడం జరుగుతుందన్నమాట. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఆర్క్యూట్ అనేటువంటి ఒక పద్ధతి కూడా వీళ్ళు భవన నిర్మాణంలో ఫాలో అవడం జరిగింది. ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఇండో ఇస్లామిక్ శైలి అనేది వచ్చింది. మనం అంటాం కదా, ఇండో అంటే ఇండియా, ఇస్లామిక్ అంటే వీళ్ళు ప్రవేశపెట్టారు. ఇండో ఇస్లామిక్ శైలి తర్వాత కాలంలో బాగా పాపులర్ అవడం జరిగిందనమాట. అలా వీళ్ళు కట్టినటువంటి ముఖ్యమైనటువంటి కట్టడాలు ఏంటంటే కుతుబ్ మినార్, ఢిల్లీలో ఉంటుంది కదా కుతుబ్ మినార్. తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేస్తాడు ఈ కుతుబ్ మినార్ అనేది. తర్వాత అలై దర్వాజా, అలై దర్వాజా వీళ్ళ కాలంలో ఇది ఒక ముఖ్యమైన కట్టడం. దర్వాజా అంటే ఎంట్రన్స్ గేట్. తర్వాత అలై మినార్, అలై మినార్ అనేది ఒకటి కడతారు. తర్వాత తుగ్లకాబాద్, తుగ్లకాబాద్ అనేటువంటి ఒక పట్టణాన్ని నిర్మిస్తారు. తర్వాత కువత్ ఉల్ ఇస్లాం అనేటువంటి మసీద్, కువత్ ఉల్ ఇస్లాం అనేటువంటి ఒక మసీదును కూడా, ఇవి ప్రముఖమైనటువంటి కట్టడాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రముఖమైనటువంటి కట్టడాలు. తర్వాత ఇందులో మనం కుతుబ్ మినార్ చూసామనుకోండి. ఫస్ట్ కుతుబ్ మినార్ అనేది మనం గాన జాగ్రత్తగా చూస్తే, మరి కుతుబ్ మినార్ అనేది ఎక్కడుంది అంటే కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణంలో ఉంది. కువత్ ఉల్ ఇస్లాం అని ఇక్కడ చెప్పాం కదా, ఇది ఒక మసీద్ కదా, ఈ మసీదు ఆవరణంలోనే ఉంది కుతుబ్ మినార్. ఈ ఆవరణంలో ఇది ఉందన్నమాట. ఎవరు స్టార్ట్ చేశారని చెప్పాము? కుతుబుద్దీన్ ఐబక్, బానిస వంశానికి చెందినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి కట్టించాడు. ఎవరి కోసం కట్టించాడు అనేది ఇంపార్టెంట్. ఎవరి కోసం అంటే ఒక మత సూఫీ మత సన్యాసి, ఒక సూఫీ మత సన్యాసి, ఇతని యొక్క గురువు కూడా అతని కోసం కట్టించడం జరిగిందనమాట. మరి అతని పేరు ఏం పేరు అంటే బక్తియార్ కాకి. బక్తియార్ కాకి పూర్తి పేరు అయితే కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అంటారు. అతనికి గుర్తుగా దీన్ని కట్టడం జరిగిందనమాట. మరి దీని యొక్క ఎత్తు ఎంతయ్యా అంటే ఎత్తు 74.1 మీటర్స్. 74.1 మీటరు. ఎన్ని అంతస్తులు ఉన్నాయి? ఎన్ని అంతస్తులు ఉన్నాయంటే 4. ఎన్ని అంతస్తులు ఉన్నాయంటే 4 ఉన్నాయన్నమాట. మరి ఎలాంటి రాళ్ళు వాడారు? దీనికోసం వాడినటువంటి రాళ్ళు ఏవి అంటే చలువరాయి వాడారు. అలాగే ఇసుక రాయిని కూడా వీళ్ళు వాడడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుతుబ్ మినార్. తర్వాత ఏం చెప్పాము? అలై దర్వాజా. తర్వాత ఏం చెప్పాము? అలై దర్వాజా, అలై దర్వాజా చెప్పాము. మరి అలై దర్వాజా ఎవరు కట్టించారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించాడు. అలై దర్వాజాని అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించడం జరిగిందనమాట. అయితే మసీద్ చెప్పాం కదా మనము, కువత్ ఇల్ ఇస్లాం అని చెప్పుకున్నాం కదా. కువత్ ఇల్ ఇస్లాం అనేటువంటి మసీద్ చెప్పుకున్నాం కదా. ఈ మసీద్ ఉంది కదా, ఈ మసీదుకు ఎంట్రన్స్ గేట్, ద్వారం లాగా దీన్ని నిర్మించడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ టైం ఏం వాడారు? మొదటిసారి దీంట్లో గోపురాలను వాడడం జరిగిందనమాట. మనం వాడతాం కదా దేవాలయాలకు, అలా గోపురాలు
అలాగే తోరణాలు వాడతాం, మన కాకతీయ తోరణం అంటే వరంగల్లో. ఇటువంటి తోరణాలు 2 కూడా అలై దర్వాజాకు వాడడం జరిగింది. తర్వాత వీరి కాలంలో సాహిత్యం ఎలా ఉంది, ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సాహిత్యం ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా చూస్తే, వీళ్ళు అనేక పండితులను పోషించడం జరిగిందనమాట. మరి సాహిత్యం ఏ ఏ భాషల్లో ఉండింది? భాషలు అంటే 1 పర్షియా, 2 సంస్కృతం. ఇవి వీరి కాలంలో ఎక్కువగా సాహిత్యంలో మనకు కనపడేటువంటి భాషలు ఏంటంటే పర్షియా మరియు సంస్కృతం అనేటివి ప్రధానంగా కనిపించడం జరిగిందనమాట. అయితే సంస్కృత గ్రంథాలు ఎక్కువగా అరబిక్ మరియు ఉర్దూ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఉర్దూ ఈ 2 భాషల్లోకి మార్చారు. వీటిని ఈ సంస్కృత గ్రంథాలన్నింటినీ కూడా అరబిక్ ఉర్దూ భాషలోకి ఎక్కువగా మార్చడం జరిగిందనమాట. మరి వీరి కాలంలో ప్రముఖమైనటువంటి పండితులు కొందరు ఉన్నారు. పండితులు అంటే కవులు. వాళ్ళని మనం చూస్తే ఒకడు అల్ బెరోని అనేటువంటి కవి ఉన్నాడు. ఇతను ఇతన్ని ఆదరించిందంటే మహమ్మద్ గజని అనేటువంటి గజనీ మహమ్మద్ అంటాం కదా, భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడంట. ఇతను ఆదరించాడు. ఇతని కాలంలో ఉండేవాడు, మహమ్మద్ గజనీ కాలంలో ఇతను ఉండేవాడు. ఇతను పర్షియన్ కు చెందినటువంటి పండితుడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను సంస్కృతం నేర్చుకున్నాడు. అంటే సంస్కృతం నేర్చుకున్నాడు, ఇష్టంతో కాదు, మార్చుకోవడానికి. అందులో ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ కూడా మార్చడానికి నేర్చుకొని, అలాగే ఇతను ఏం చేశాడంటే ఉపనిషత్తులు, భగవద్గీత ఈ 2 కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాడు. మన వేదాల్లో ఉంటాయి కదా ఉపనిషత్తులు, భగవద్గీత, వీటన్నిటి మీద మక్కువ పెంచుకొని వీటిని ట్రాన్స్లేట్ చేయడానికి చేశాడనమాట. అలాగే ఇతను భారతదేశ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇండియన్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఏ పేరుతో రాశాడంటే తారిక్ అల్ హింద్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. తారిక్ అల్ హింద్ అనేటువంటి ఒక బుక్ తీసుకొని, ఈ పేరుతో భారతదేశ చరిత్ర అనేటువంటి బుక్ రాయడం జరిగిందనమాట. తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనం గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి అమీర్ ఖుస్రూ. ఇతన్ని భారతదేశపు రామచిలక అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? భారతదేశపు రామచిలక అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. టుటి ఐ హింద్ అంటారు వాళ్ళ భాషలో. టుటి ఐ హింద్ అనేటువంటి పేరుతో కూడా వీళ్ళు పిలవడం జరుగుతుంది అనమాట. ఇతను కూడా పర్షియాకి చెందినటువంటి కవి. ఇతను కూడా ఒక పర్షియన్నే. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇతను గొప్ప గాయకుడు, అనేక రాగాలను కనిపెట్టడం జరిగిందనమాట ఇతను. తర్వాత ఇతను ద్విపదకు చెందినటువంటి, ద్విపద మనకు తెలుసు 2 పాదాలు ఉంటాయి, తెలుగులో వస్తది. ఈ ద్విపద కావ్యం రంగనాథ రామాయణం తెలుగులో వచ్చిన మొదటి ద్విపద కావ్యం అని కూడా మనం అంటాము. ఈ ద్విపదను ఇతను పద్యాలు ద్విపదలో రాయడం జరిగిందనమాట. మరి పతనం ఎలా జరిగింది? ఇంత గొప్ప ఢిల్లీ సామ్రాజ్యం, ఈ సుల్తాన్లు ఎలా పతనం అయ్యారు? వీళ్ళు ఎలా పతనం అయ్యారంటే మనకు తెలుసు. చిట్ట చివరి వంశం ఏది? లోడి. చివరి రాజు ఎవరు? ఇబ్రహీం లోడి చివరి వాడు అనమాట. ఇతను ఏం చేశాడంటే ఇతని కాలంలో అంటే 1398 నుండే తైమూర్ వంశానికి చెందిన వాళ్ళు ఏం చేసేవారు? భారతదేశం మీద దండయాత్ర చేసేవారు. భారతదేశం మీద దండయాత్ర అనేది ప్రారంభించడం జరిగిందనమాట. అలా ఈ తైమూర్ నుంచి వీళ్ళు కోలుకోవడానికి చాలా ధ్వంసాన్ని సృష్టించారు వీళ్ళు. ఎవరు? తైమూర్ వంశాలు. చాలా విధ్వంసం. దీన్ని ఢిల్లీని నాశనం చేశారనమాట. అంతా దోచుకుని వెళ్ళిపోవడం జరిగిందనమాట. అలాగే ఉత్తర భారతదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా అనేక రాజ్యాలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. విజయనగర సామ్రాజ్యం అనేది పెద్దది ఏర్పడింది. అలాగే బహుమని సుల్తాన్లు అనేటువంటి వాళ్ళు ఏర్పడడం జరిగిందనమాట. అలాగే రాజులు కూడా కొంచెం అసమర్థులు. అలా ఇబ్రహీం లోడి చిట్ట చివరి వాడు ఇతన్ని బాబరు ఓడించడం జరిగిందనమాట. ఓడించి మనకు 1526లో జరుగుతుంది. ఎవరెవరికి? బాబర్కి, ఇబ్రహీం లోడికి మధ్య యుద్ధం జరుగుతుంది. మొదటి పానిపట్ యుద్ధం అని పిలుస్తారు దీన్ని. పానిపట్ అనేది ఎక్కడుందంటే హర్యానాలో ఉంది. హర్యానాలో ఒక ప్రాంతం ఇది. ఈ హర్యానాలో ఉన్నటువంటి పానిపట్టు వద్ద జరుగుతుంది యుద్ధము. మొదటి పానిపట్టు యుద్ధం అంటారు. ఆ విధంగా ఇబ్రహీం లోడి ఓడిపోవడంతో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన అంతమయ్యి మొఘల్ యొక్క పాలన అనేది ప్రారంభమవుతుంది. అదే అండి. కాబట్టి
చాలా పకడ్బందీగా ఎగ్జామ్స్ ప్లాన్ చేస్తున్నాం. మీకు అందరికి ప్రాక్టీస్ బాగా యూజ్ అవ్వాలని దయచేసి అందరూ కూడా డైలీ ఎగ్జామ్స్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపించి మీరు ఎగ్జామ్స్ కొనుక్కోండి. మీరు చాలా పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు, మేము అది కూడా కట్టుకోవాలని అనే వాళ్ళు పర్సనల్ గా కాల్ చేసి చెప్పండి, మీకు ఇంకా అమౌంట్ కావాలంటే తగ్గిస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఏ టాపిక్ కావాలన్నా పర్టికులర్ గా ఆ టాపిక్ ని మీరు కానీ చెప్తే ఆ టాపిక్ ని మీకు ఎక్కువగా మీకు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ లో పెట్టడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ్వర.